అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో అందరికీ నమస్కారం. దిస్ ఇస్ సుధా గంటి. మీరు చూస్తున్నారు ఆర్టీవీ చిత్రాలు. ఇండస్ట్రీని షేక్ చేసిన బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే సినీ నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. అలాగే ఆమె MDMA డ్రగ్స్ ను తీసుకున్నట్లుగా మెడికల్ రిపోర్ట్స్ అయితే జతపరిచారు. దీంతో ఈ కేసులో నటి హేమ కీలకంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే ఆమె 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ డ్రగ్స్ టాలీవుడ్లో మరింత తీవ్ర దుమారం రేపింది. అదే కాకుండా దీంతో నటి హేమ సభ్యత్వాన్ని అయితే రద్దు చేసింది. కానీ ఆ తర్వాత ఆగస్టులో ఆమెపై విధించిన బ్యాన్ అయితే ఎత్తివేసింది. హేమ పేరు ఛార్జ్ షీట్లో ఉందన్న వస్తున్న వార్తలపై ఆమె అయితే స్పందించింది. రీసెంట్గా నేను డ్రగ్స్ తీసుకోలేదని బెంగళూరు పోలీసులు ఛార్జ్ షీట్లో అయితే తన పేరు ఉన్నట్లుగా మీడియా ద్వారానే తనకి తెలిసింది అన్నారు. ఇంకా తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, తాను డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే దానికైనా రెడీ అంటున్నారు మరోసారి. ఇంకా పోలీసులు ఛార్జ్ షీట్ తనకు వచ్చిన తరువాతనే ఈ విషయంపై అయితే స్పందిస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తనకి ఉన్న సమాచారం మేరకు డ్రగ్స్ రిపోర్ట్లో నెగిటివ్ అన్నారు. హైడ్రా పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి గారిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోనూ ఇలాంటి వ్యవస్థ ఉండాలని ఆయన భావిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు బుడమేరు పొంగి విజయవాడ మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన పవన్ హైడ్రాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంకా బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పవన్ కళ్యాణ్ ఆయనతో కీలక విషయాలు చర్చించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో ఏపీ, తెలంగాణకు చెరో ₹1 కోటి చొప్పున విరాళం ప్రకటించారు పవన్ కళ్యాణ్. దాంతో పాటుగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీ రాజ్ శాఖలో 400 పంచాయతీలకు ₹1,00,000 చొప్పున 4 కోట్ల విరాళం ప్రకటించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చెక్కును అందజేశారు. దీనిలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును అందజేశారు. దర్శక ధీరుడు SS రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక సినిమా చేయనున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ మూవీపై ఇండస్ట్రీలో అభిమానులు భారీ అంచనాలున్నాయి. యాక్షన్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న SSMB 29 అప్డేట్స్ కోసం అభిమానులు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. అన్నిటికంటే మించి రాజమౌళి లాస్ట్ మూవీ RRR దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా మహేష్ సినిమా కోసం జక్కన్న ఎంత ఖర్చు పెడుతున్నాడు అనేది ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇంకా రాజమౌళి సినిమా కోసం మహేష్ సరికొత్త మేక్ ఓవర్ అవుతున్నారు. గతంలో ఎన్నడూ కనిపించని లుక్స్ తో ప్రిన్స్ ఎంట్రీ ఉంటుందని చెప్పేసి ఫిల్మ్ నగర్ టాక్. ఇంకా అమెజాన్ ఫారెస్ట్, గోల్డ్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కబోతోందని అంటున్నారు. కాబట్టి అందుకు తగ్గట్లుగా మహేష్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే SSMB 29 గోల్డ్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంకా ఈ మూవీ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందనేది మనకి క్లారిటీ లేదు. ఇంకా అక్టోబర్ 10న రాజమౌళి పుట్టినరోజు కావడంతో ఆ రోజున ఏమైనా స్పెషల్ అనౌన్స్మెంట్ ఉంటుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో సెలబ్రిటీ స్టార్ కపుల్స్ జీవిత రాజశేఖర్ జంట ఒకటి. ఇంకా ఈ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జీవిత అంటే రాజశేఖర్కి, రాజశేఖర్ అంటే జీవితకి అనేలా చాలా చాలా అన్యోన్యంగా కలిసి ఉంటారు. వాళ్ళు లవ్ బర్డ్స్ అని కూడా వాళ్ళని పిలుస్తూ ఉంటారు. మీరు ఎక్కడ కనిపించినా జంటగానే కనిపిస్తారు వీళ్ళిద్దరు. ఇంకా తాజాగా సీనియర్ హీరోయిన్ జీవిత తమ లవ్ స్టోరీని బయటపెట్టారు. వీరిద్దరి లవ్ స్టోరీ సినిమాకి ఏ మాత్రం తీసిపోదు. వీరి లవ్ స్టోరీలో అయితే చాలా చేజింగ్స్ ఉన్నాయి, ఫైట్ సీన్స్ కూడా ఉన్నాయని అనుకున్నారేమో, కానీ అస్సలు కాదు. అవేవీ లేకున్నా సరే అద్దిరిపోయే, దిమ్మ తిరిగిపోయే ట్విస్ట్లు ఉన్నాయి వీళ్ళ లవ్ స్టోరీలో. ఇంకా ఆ తర్వాత నటి జీవిత తన లవ్ స్టోరీని చెబుతూ తాము ఇద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటుందని, కానీ పెళ్లి చేసుకోవడానికి అందరూ ఒప్పుకోవాలని, ఎవరూ పెళ్లిని వ్యతిరేకించకూడదని ఫిక్స్ అయ్యామని చెప్పుకొచ్చారు. ఇంకా ఈ క్రమంలో చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పుకొచ్చారు. ఇంకా నవభారతం సినిమా సమయంలో తామిద్దరం పెళ్లి కాకుండానే ఒకే రూమ్ లో ఉండేవారమని, ఆ టైంలో ఇండస్ట్రీలో మేము పెద్ద టాపిక్ అయ్యామని చెప్పుకొచ్చారు. ఇంకా ఈ వార్తలు మీడియాలో హైప్ అవుతున్నాయి. రేణు దేశాయ్ సోషల్ మీడియా ద్వారా పెట్స్ కోసం పోరాడుతూ ఉంటుంది.
పెట్స్ తరపున తన గొంతు అయితే వినిపిస్తూనే ఉంటుంది. ఇక పెట్స్ మీద ప్రతాపం చూపిస్తూ హింసించే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటుంది. మూగజీవాలపై కఠినంగా వ్యవహరించే వారిపై రేణు దేశాయ్ మండిపడుతోంది. తాజాగా ఇలానే ఒక పెట్తో తన రాక్షసానందాన్ని బయటపెట్టేశాడు ఒక ఆకతాయి. దీంతో అతడి వివరాలు కనుక్కుని ఇంకా ఇన్స్టాగ్రామ్లో అయితే కనుక్కుంది ఆ వివరాలు. ఆ తర్వాత పోలీసులకు ఆ ఆకతాయిని అరెస్ట్ చేయమని చెప్పి గట్టిగా చెప్పారు. ఇంకా అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఆ ఆకతాయిని. ఇంకా ఆ విషయాన్ని రేణు దేశాయ్ మళ్ళీ పోస్ట్ చేసింది. రెజీనా ప్రస్తుతం తెలుగులో ఎక్కువగా కనిపించట్లేదు. రెజీనాకి ఒకప్పుడు మంచి ఆఫర్లే వచ్చాయి. మిడ్ రేంజ్ హీరోలకి రెజీనానే ఫస్ట్ చాయిస్ లా ఉండేది. కానీ రెజీనా ఒక్కసారిగా కనుమరుగైపోయింది. పక్క భాషల మీద కూడా రెజీనా ఫోకస్ బాగానే పెట్టింది. కుర్ర హీరోలతో రెజీనాకి అయితే ఎఫ్ఐఆర్లు ఉన్నాయంటూ అప్పట్లో బాగానే గాసిప్స్ వినిపిస్తూ ఉండేవి. సందీప్ కిషన్, సాయిధరం తేజ్తో అయితే డేటింగ్లో ఉన్నానంటూ రూమర్స్ కూడా వస్తూ ఉండేవి. తాజాగా రెజీనా తన రిలేషన్షిప్స్ గురించి, డేటింగ్స్ గురించి చెప్పింది. తన జీవితంలో చాలా రిలేషన్స్ అయితే ఉన్నాయని, తాను కంటిన్యూస్గా డేటింగ్స్ చేస్తూనే ఉండేదానని, తనొక సీరియల్ డేటర్ అని చెప్పేసి చెప్పుకొచ్చింది. అంటే తను 100 మందిలో ఎంతమందిని డేట్ చేసిందో కూడా చెప్పుకొచ్చింది. అంటే దాదాపుగా తనకి 10+ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. చాలా మందితో రిలేషన్లో ఉన్నానని క్లారిటీ ఇచ్చింది. రెజీనా మాటలు మాత్రం ఇప్పుడు నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. రెజీనా మాటలు విని అంతా షాక్ అవుతున్నారు. రెజీనా గతంలో చేసిన వ్యాఖ్యలు గుర్తు చేసుకుని అనుభవంతో చెప్పి ఉంటుందేమో అని కౌంటర్లు వేస్తున్నారు. మరి ఈ ఉత్సవం మూవీలో అయినా సరే రెజీనాకి తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తాయా లేదా అనేది వేచి చూడాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వాంబర చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. చాలా సంవత్సరాల తర్వాత ఒక పక్క కమర్షియల్, ఇంకా సోషియో ఫ్యాంటసీ సినిమాలతో చిరంజీవి కనిపిస్తున్నారు. అండ్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా కోసం చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మన విశ్వాంబర టీజర్ కోసం. టీజర్ ఎప్పుడు విడుదల చేస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ గానే మిగిలింది. దర్శకుడు వశిష్ఠ గత కొన్ని రోజులుగా టీజర్ కట్ పైన పని చేస్తున్నాడంట. ఇటీవలే టీజర్ కట్ అయితే పూర్తయిందని, అతి త్వరలోనే చిరంజీవి వద్దకు వెళ్తున్నట్లుగా సమాచారం అందుతోంది. వచ్చే నెలలో దసరా కానుకగా టీజర్ రాబోతుండగా, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కాబోతోంది. ఆనంద్, హ్యాపీ డేస్ వంటి విభిన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన శేఖర్ కముల గత కొన్నేళ్లుగా పూర్తి కమర్షియల్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఫిదా, లవ్ స్టోరీ సినిమాలు మంచి విజయాలు సొంతం చేసుకున్నాయి. సాయి పల్లవిని తెలుగు ప్రేక్షకులకి మరింత చేరువ చేసిన శేఖర్ కముల ఆమెతో 3వ సినిమాకి రెడీ అవుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చేస్తున్న కుబేరా సినిమా తర్వాత శేఖర్ కముల చేయబోతున్న సినిమాలో నాని, సాయి పల్లవి నటిస్తున్నారనే వార్తలు జోరుగా వస్తున్నాయి. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ తర్వాత రాబోతున్న చిత్రం దేవర. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఇంకా యుఎస్ లో ఇప్పటికే దేవరా సినిమా వసూళ్లు ప్రభంజనం మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా భారీ వసూళ్లు నమోదు చేసుకుంది. ఇంకా అదనపు షోలు పడాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్ అందరూ. నిర్మాతలు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అదనపు షోల కోసం అయితే అనుమతులకు దరఖాస్తు చేయబోతున్నారంట. బాలీవుడ్ లో అత్యధిక బడ్జెట్ తో రామాయణం సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సాయి పల్లవి, రణబీర్ కపూర్ ఇందులో సీతారాముల పాత్రలో నటిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు, కానీ షూటింగ్ మాత్రం మొదలు పెట్టేశారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయిందంటూ ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఇందులో నిజమెంత? ఇక ఈ చిత్రంలో రావణాసుడిగా కేజీఎఫ్ హీరో యష్, హనుమంతుడి పాత్రలో సనీ డియోల్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, కైకేయిగా లారా దత్తా నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దేనిపైన మూవీ టీం క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ ప్రాజెక్ట్ విఎఫ్ఎక్స్ కోసం నితేష్ తిహారీ టీమ్ ని, ఆస్కార్ విన్నింగ్ కంపెనీని అయితే వాళ్లతో చర్చలు జరుపుతున్నారట. అలాగే ఈ సినిమా తెలుగు వర్క్ ఏదైతే ఉందో ఆ మాటల కోసం ఆ బాధ్యతను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి అప్పగించినట్లు కూడా రూమర్స్ ఉన్నాయి. మరి త్వరలో ఈ చిత్రంపై ఏమైనా మూవీ టీం క్లారిటీ ఇస్తుందా, లేక రిలీజ్ డేట్ అయితే షాక్ ఇస్తుందా అనేది వేచి చూడాల్సిందే. Thank you so much for watching. This is Sudha Ganti signing off. చూస్తూనే ఉండండి RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.